ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఎక్కువ అసంతృప్తి ఉంది. ఏం తెలుసా, రెడ్ బుక్ ఓపెన్ చేశారు కానీ పూర్తిగా అమలు అవ్వట్లేదు. అయితే ఈ కొడాలి నాని గాని, రోజా గాని, అనిల్ కుమార్ యాదవ్ ఇంకోటి చెప్తేనా, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నేను చెప్తా అయినయ్యా, నువ్వు వేసేదే కాదు, నేను చెప్పింది కూడా వినాలి కదా నువ్వు. చెప్పండి. ఇప్పుడు అదే మా ప్రభుత్వం అయితే మేము అధికారంలోకి వచ్చిన వారం నుంచే ప్రమాణ స్వీకారం కూడా అయిపోవడం లేదు బా. జగన్మోహన్ రెడ్డి అన్న గెలిచినాడు, 175కు 175 కొట్టినాము, 178లే. నేను ఒక 3 పెంచాలి. నేను మళ్ళా విజయసాయిరెడ్డి అల్లుడిని ఒకడిని కాట్పాడి తెరవలు రాసాము 3 పెంచినా నేను. ఆ కన్నా కొట్టుంటే కన్నా దీనిక ఒక్కొక్కడిని ఊచుకోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరి మా పాలన ఉంటుంది అనుకున్నావా? మా పాలన ఎట్టుంటుందంటే అట్నే ఉంటుంది. ఇన్ని రోజులు ఉంటారా తెలుగుదేశం వల్ల? ఆ జైలు నిండిపోయిండు. మరి వీళ్ళు ఇంకా ఎప్పుడు బుక్కులు తెరుస్తారో ఏమో మరి మనకైతే తెలియదు. మరి 1/1 లో లిస్ట్ లో మీ పేరు కూడా ఉందని మీరు అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ టార్గెటెడ్ పీపుల్ లో, అంటే ఎవరైతే ఇలా మాట్లాడారో అందులో మీరు కూడా కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ వాది కదా. ఇప్పుడు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చాలా మంది, నెల్లూరు ఖాళీ అయిపోయింది, ఒంగోలు ఖాళీ అయిపోయింది. మీరు కూడా అలా టీడీపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఏమన్నా? నేను ఎందుకు పోతాను? నేను ఎక్కడా అవినీతి చేయలా, నేను ఎక్కడా ఇసుక అక్రమంగా దొల్లా, నేనేం మైనింగ్ దొబ్బలా, నేనేం ఎర్రచందనం దొల్లా, లేదు నేనేమన్నా ప్రభుత్వ భూములు కబ్జాలకు పెట్టలా. ఎటువంటి అవినీతికి నా దగ్గర అంత తావు కూడా లేదు. ఆవగింజంత తప్పు చేసున్నా నన్ను ఎత్తుకొని జైల్లో బంగారంగా పెట్టండి. నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలా. నా కోరిక ఏంటంటే జగనన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చాలులే అనుకున్నా, అది ప్లేట్ తిప్పిందంతే, ఇంకేం లేదు. నేను ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శించలా, మా పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళని విమర్శించలా. కానీ మనం ఏదైతే హామీలు ఇచ్చినామో, ఏదైతే ప్రజల్లో మనం నమ్మించి మనం అధికారంలోకి వచ్చినామో వాటిని మనం అమలు చేయలేకపోతున్నాము. మన పార్టీకి ఇబ్బంది జరుగుతుంది. మన పార్టీ మంత్రులు ఈ మాదిరి మాట్లాడుతున్నారు, మన పార్టీ ఎమ్మెల్సీలు ఈ మాదిరి మాట్లాడుతున్నారు, మన పార్టీ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు ఈ మాదిరి మాట్లాడుతున్నారు. ఇది మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇది మాట్లాడుకుంటా చూసుకో జగనన్న అని చెప్పేదానికి నేను హెచ్చరిస్తానే ఉంటా ప్రతిరోజు. చెప్తుంటారు, వినరు వాళ్ళు. వెనకనే కదా 11 వచ్చినాయి.